ప్రపంచంలోనే హిందువుల అతిపెద్ద ధార్మిక క్షేత్రమైన తిరుమల కొండపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలు దేనికి సంకేతం? ఆధ్యాత్మిక నగరిలో ఆకతాయి చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా? తిరుమల పవిత్రతను పట్టించుకోరా? వెంకన్న సాక్షిగా నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఆకతాయిలపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాలంటే వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడి దర్శనార్థం రాజకీయ, రాజ్యాంగ, సినీ ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి సామాన్య భక్తుల వరకు నిత్యం వేలాదిగా తిరుమలకు తరలి వస్తూ ఉంటారు. రాష్ట్రం, దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి నిత్యం రోజుకు 1,00,000కు పైగా భక్తులు తిరుమలకొచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటారు. శ్రీవారి సన్నిధి కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన చాలా సున్నితమైన అంశమని చెప్పాలి. చిన్న ఘటన జరిగినా సరే భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే భక్తుల మనోభావాల్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ నిర్ణయాలు తీసుకుంటుంది. వైసీపీ పాలనలో 2019 నుంచి 2024 మధ్య తిరుమలలో జరిగిన పలు ఘటనలు భక్తుల మనోభావాల్ని దెబ్బతీశాయి. చేతిలో ఉన్న 14 మెగాపిక్సెల్ కెమెరాతో ఇష్టానుసారం ఫోటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. వాళ్లు పోస్ట్ చేసే వీడియోలు భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినా పట్టించుకోలేదు. అందులో బిగ్ బాస్, జానకి కలగనం లేదు లాంటి ప్రోగ్రాంల ఫేమ్ ప్రియాంక జైన్ కూడా ఒకరని చెప్పక తప్పదు. ఆమె ప్రతి అంశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. పైగా తన లవర్ తో కలిసి ప్రాంక్ వీడియోలు కూడా తీస్తూ ఉంటారు. నెవర్ ఎండింగ్ టైటిల్ తో అలాంటి వీడియోలను ప్రియాంక యూట్యూబ్ లో పోస్ట్ చేస్తారు. 8 నెలల క్రితం ప్రియాంక తన ప్రియుడు శివకుమార్ తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అలిపిరి మార్గంలోని 7వ మైలు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మధ్య భాగంలో చిరుతలు ఎక్కువగా తిరుగుతాయని తెలుసుకుని అదే ప్రాంతంలో ప్రియాంక తన ప్రియుడితో కలిసి రీల్స్ చేశారు. చిరుత వచ్చిందంటూ ఫేక్ ఆడియో పెట్టి అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం తిరుమల నడకదారిలో తమపై చిరుత దాడి చేసిందంటూ షాకింగ్ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. అదంతా ఫేక్ వీడియో అని జనానికి అర్థమైంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ప్రియాంక, శివకుమార్లపై తీవ్ర విమర్శలొచ్చాయి. దాంతో ఆ వీడియోను వాళ్ళు డిలీట్ చేశారు. పాత వీడియో కావడంతో టీటీడీ కూడా వారిని సున్నితంగా హెచ్చరించి వదిలేసినట్లు సమాచారం. ఇక్కడ ప్రియాంక గారు చీతా చూడాలంట, అందుకే చీతా రావాలంట. మేము చీతా రాకూడదని ఇంత పెద్ద పెద్ద కర్రలు తీసుకెళ్తుంటే నువ్వు చీతా రావాలని కోరుకున్నావు. ఇక్కడేదో కాదు మరి ఆయన పాపం అక్కడ భయపడి ఆగిపోయారు. ప్రియాంక, శివకుమార్ వ్యవహారాన్ని మరొక ముందే ఫోటోషూట్ అంటూ మరో అంశం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. 4 ఫోటోగ్రాఫర్లతో ఆలయం ముందు ఓ వ్యక్తి ఫోటోలు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదేం తంతురా నాయనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆలయం ముందు ఫోటోషూట్ చేసిన వంశీనాథ్ రెడ్డిపై టీటీడీ చర్యలకు సిద్ధమైంది. వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకుని శ్రీవారి ఆలయం ముందు తనతో పాటు తీసుకొచ్చిన 4 ఫోటోగ్రాఫర్లతో ఫోటోషూట్ చేశాడని వీడియోల ఆధారంగా టీటీడీ నిర్ధారణకు వచ్చింది. విజిలెన్స్ సిబ్బంది గమనించి ఆలయం ముందు ఫోటోషూట్ చేయకూడదని వారించి అక్కడి నుంచి పంపివేసినా మళ్లీ తిరిగొచ్చి ఫోటోషూట్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని తేలింది. ఈ కారణంగా వంశీనాథ్ రెడ్డిపై టీటీడీ నిఘా భద్రతా విభాగం చట్టపరమైన చర్యలు తీసుకోనుందని టీటీడీ ప్రకటించింది. గతంలో 2022 జులై మాసంలో ప్రముఖ సినీ నటి నయనతార కూడా తన వివాహం తర్వాత భర్త విఘ్నేష్ తో కలిసి శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ నిర్వహించారు. ఇంతటితో ఆగకుండా స్వామివారి విహరించే ఆలయ మాడవీధుల్లో పాదరక్షలతో తిరిగారు. అప్పట్లో అది తీవ్ర సంచలన ఘటనగా మారింది. నయనతారపై తీవ్ర చర్యలకు టీటీడీ సిద్ధం కాగా నిబంధనలు తెలియక పొరపాటు జరిగినట్లు ప్రకటించి వాళ్లు క్షమాపణలు చెప్పడంతో వివాదం పరిష్కారమైంది. తిరుమలలో అన్ని మతానికి సంబంధించిన చిహ్నాలు, వస్తువులు రాకూడదని నిబంధన ఉన్నప్పటికీ భద్రతా వైఫల్యంతో తరచూ ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది.
భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వస్తోంది. 4 రోజుల క్రితం అన్యమత పదాలు రాసిన ఒక కారు అలిపిరి భద్రతా వలయాన్ని దాటుకుని తిరుమల చేరుకుంది. శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలో అర్చక నిలయం వద్దే పార్క్ చేసిన భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఇక 3 రోజుల క్రితం ఘాట్ రోడ్ లో కొందరు యువకులు ఆకతాయి చేష్టలకు దిగారు. ఓవైపు చిరుజల్లులు కురుస్తుండగానే మరోవైపు కారులో ఉన్న సన్ రూఫ్, డోర్కున్న విండోస్ నుంచి ప్రమాదకరంగా వేలాడుతూ సెల్ఫీలు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెనుకగా వచ్చే మరో వాహన చోదకుడు దీన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వీడియోలు చూసిన టీటీడీ విజిలెన్స్ పోలీస్ సిబ్బంది సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వీడియోలు చేస్తున్న వారి పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి వైభవాన్ని పెంచేలా నడుచుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ఆకతాయి చేష్టలకు వెళ్లి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తోంది. తిరుమలలో స్వామివారి నామాలు, వైభవంపై సోషల్ మీడియాలో ప్రచారం చేయాలే తప్ప భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీడియోలు తీయకూడదని విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తోంది. ఇటీవలే ఓ అమ్మాయి తిరుమల కొండ వద్ద పుష్ప 2 సినిమాలోని శ్రీలీల డాన్స్ చేసిన కిసిక్ సాంగ్ కు డాన్స్ చేస్తూ వైరల్ అయింది. తిరుమల కొండ దిగువనున్న ప్రాంతం అలిపిరి టోల్గేట్ ముందు డాన్స్ చేసి వీడియో తీసిన యువతి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అది కాస్త వైరల్ కావడంతో భక్తులు ఆగ్రహం చెందారు. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సదరు యువతి క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసింది. టీటీడీ యాజమాన్యం అందరికీ మరియు టీటీడీ చైర్మన్ గారికి నా నమస్కారం. ఏదో తెలిసో తెలియకుండా నా తప్పు చేశాను. నాకు తెలీదు ఇలా చెడ్డగా వెళ్తుంది అనేసి. ఏదో క్లైమేట్ బాగుంది కదా, ఆ రీల్ ట్రెండింగ్ లో ఉందని అలా చేసేసాను. ఇంకోసారి తప్పు చేయనని నమస్ఫూర్తిగా చెప్తున్నాను. దయచేసి ఈ తప్పును క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చేయను. నన్ను చూసి ఎవరైనా అలా చేయాలనుకుంటున్నా దయచేసి అలా చేయకండి. అలా తప్పు చేయకండి. నన్ను చూసి ఇంకోసారి ఇది చేయనని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి.